నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే అండి, నేను నా స్టూడెంట్స్కి కూడా చెప్పేది, వితౌట్ యువర్ పర్మిషన్ భగవంతుడు మీలోకి రాలేడు, రాక్షసుడు కూడా మీలోకి రాలేడు. అంటే ఇలాంటి ఇప్పుడు శుభ్రంగా తాగి పడిపోయినట్టు నాకు భగవంతుడి ఇచ్చడలా తాగమని అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇప్పుడు ఒక నెగిటివ్ అనే దాన్ని అలౌ చేసింది ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాసి పెట్టుంది అంటారు ఇప్పుడు వాళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ జస్ట్ డెస్టినీ అంటలేదు నేను. సో వీళ్ళు దాన్ని అంటించుకున్నారు, అర్థమైందా అండి? ఇప్పుడు దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఏదన్నా రాయి తగిలింది అనుకోండి, రాయి వచ్చి నాకు తగిలింది అంటాడు, వీడెళ్ళి కొట్టుకున్నాడు యాక్చువల్లీ. అర్థమైందా అండి? ఇప్పుడు సిగరెట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైనా సరే, సో లోపల నాకు వద్దు అని స్ట్రాంగ్గా మీరు సోల్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఏమీ రావు మీ దగ్గరికి. బట్ ఎమోషనల్గా ఉన్నారు అంటే మీరెళ్ళి తెచ్చుకున్నట్లే అది. కరెక్ట్, ఐ గాట్ ఇట్ సార్. ఆన్సర్ చాలా సింపుల్గా చెప్పేస్తారు. బట్ ఏమైనప్పటికీ నాకు అనిపించింది ఏంటంటే, ఒక ఎక్స్పీరియన్స్ చూడాలి సార్. అంటే ఇంట్లో నేను ఒక్కదాన్ని కూర్చుని ఏదో మెడిటేషన్ చేసి సాధించేద్దాం అనుకుంటే కష్టమేమో. మీలాంటి గురువు ఏమంటారు అడ్వైస్ తోటి కొంతవరకు సాధించగలమేమో అని అనిపిస్తుంది. 100% అండి. గురువు చాలా అవసరం అవుతారు. ఎందుకంటే మనకి పురాణాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఇదే, గురువు అనే పాత్ర అనేది సృష్టిలో చాలా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్జునుడు ఎంత శక్తి సంపన్నుడు అండి. ఆయన కాన్సన్ట్రేటెడ్గా యారో రిలీజ్ చేస్తే ఎంత పెద్ద టార్గెట్ అయినా హిట్ అయిపోవాల్సిందే. సో సాక్షాత్తు శివుడిని మెప్పించి ఆయుధాలు తెచ్చుకున్నాడు, స్వర్గలోకానికి కూడా వెళ్ళాడు. సో అలాంటి వ్యక్తి ఆ యుద్ధం చేయలేక అన్నీ కింద పడేసి అయిపోయాడు. సో అప్పుడు వచ్చిన కృష్ణుడు అర్జునుడికి గురువు అనేవాళ్ళు ఎంత ఎసెన్షియల్. అఫ్ కోర్స్ మనకు అనిపిస్తుంది నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నాకేంటి అనిపిస్తుంది. బట్ గురువు అనేవాళ్ళు చాలా చాలా అవసరం. ఐ కెన్ సే వన్ సెంటెన్స్, ఇది ప్లాట్ఫామో కాదు నాకు తెలియదు, గురువు లేకుండా సాధన చేయటం అనేది ఇట్ ఈస్ స్పిరిచువల్ సూసైడ్. రైట్, ఐ గాట్ ఇట్ సార్. అట్లా అన్నమాట. కరెక్ట్. సో గురువు చాలా చాలా అవసరం. గురువు కూడా ఎలా ఉండాలి? అనుభవంతో తను అనుభవించి ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సోల్ అనేది, సో నాకేదో ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది, లేదంటే మనకి గల్లీకి ఒకరు దొరుకుతారు, సో నేను కాశీకి వెళ్ళొచ్చాను, హిమాలయాలకి వెళ్ళొచ్చాను, లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాను, ఇది కాదు మనకు కావాల్సింది. ఆత్మానుభూతి అనేది రియల్గా జరిగి ఉండాలి. వాళ్ళ మాట, వాళ్ళ సబ్జెక్ట్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకొని వారిని గురువుగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ సందర్భంలో నేను ఒకటి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. గురువు అనేవాళ్ళు భౌతికం కాదండి, గురువు అనేది తత్వం. గురువు అనేది తత్వం. సో ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ థింగ్. సో అందరూ ఏమనుకుంటారంటే, ఒక గురువు ఫిజికల్ రూపాన్ని చూసి ఆయనే గురువు, ఇంకా దానికంటే బెటర్ లెసన్ ఏదైనా వచ్చినా కానీ, బెటర్గా చెప్పేవాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ, సో వాళ్ళు చేంజ్ అవ్వరు. గురువుని మార్చకూడదు ఇట్లా అంటారు. అక్కడ కనిపించేది నీ గురువు కాదు, ఇక్కడ కనిపించేది నీ గురువు కాదు, నీ గురువు నీ లోపలే ఉన్నాడు. సో నేను థర్డ్ లెవెల్, నా క్లాసెస్లో థర్డ్ లెవెల్లో చెప్పే క్లాస్లో ఏంటి అంటే, మీతోటి మీ గురువుని ఎలా అనుసంధానం చేసుకోవాలి, మీకు ఇంటర్నల్గా గైడెన్స్ రావాలి. సో ఆ గైడెన్స్ వస్తేనే నమ్ముతారు. ఇప్పుడు నేను చెప్పేదైనా మీరు బ్లైండ్గా నమ్మరు. ఎస్ సార్. లోపల నుంచి ఓకే అనిపించాలి. ఇప్పుడు మీరు చెప్పిందని నేను యాక్సెప్ట్ చేస్తాను సార్, కానీ నేను దీన్ని నెక్స్ట్ లెవెల్ మనుషులను చూశాను. అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుణ్ణి అని అనుకుని వాడు ఎంత తప్పు మాట్లాడినా అదే కరెక్ట్ అంటాడు, ఎంత చెడు చేసినా అదే కరెక్ట్ అంటాడు. అహం బ్రహ్మాస్మి అనేది చాలా తప్పుగా వెళ్ళిపోయింది జనాల్లోకి. మీ ఉద్దేశ ప్రకారం అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను చూశానండి, నేను కొంతమందిని నేనే దేవతని, నేనే దేవుడిని అని అభిషేకాలు చేయించుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్ కాదండి. నేనైతే ఒకటే చెప్తాను, భగవంతుడు అంటే బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూడలేము. కళ్ళతో చూడగలిగే సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అంటే కొంచెం దూరంగా ఉండండి. ట్రూ. సో బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూడలేమండి. అర్జునుడికి కృష్ణ భగవానుడు, నేను చెప్పాను కదా, గురువుగా కనిపించాడు. సో భగవంతుడిగా విశ్వరూపం ఇచ్చినప్పుడు అర్జునుడికి కళ్ళు సరిపోలేదు కదా. కళ్ళని ప్రసాదించి, చూపుని ప్రసాదించి తర్వాత రూపాన్ని చూపించాడు. అలాంటిది మనం ఒక భౌతిక పరమైన ఒక వ్యక్తిని, గురువు అంటే ఏంటి అంటే ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీని మనం భౌతికంగా తాకాల్సిన అవసరం లేదు, భౌతికంగా చూడాల్సిన అవసరమే లేదు. లుక్ బియాండ్ ద ఫామ్. మనం ఎప్పుడైతే ఫామ్ని దాటి చూస్తామో దెన్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది.